రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనకు ప్రతిఫలం రాదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసిన తరువాత సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడే దేవుడు మాట్లాడతాడు. దర్శనంలో దేవుడు మాట్లాడలేదు. ప్రార్థన చేసి పడుకుంటే కలలో దేవుడు మాట్లాడతాడు, కలలో మాట్లాడలేదు దేవుడు. అప్పుడు చాలామందికి ప్రార్థన చేసిన నిరుత్సాహం ఉంటుంది. కనుక ప్రార్థన చేయాలంటే ఆసక్తి ఉండదు. ఉపవాసం ఉంటారు, కన్నీళ్ళు కరుస్తారు, గంటలు గంటలు మోకాళ్ళ మీద ఉంటారు. జీవితంలో ఆశీర్వాదము కనపడదు. ఎందుకో తెలియదు జనాలకి. దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు, ప్రార్థనలకు చెవియొగ్గువాడు. ఆయన అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు. అడిగితే ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని వైపు నుండి ఎప్పుడు తప్పు ఉండదు. మన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాలేదంటే, ప్రార్థనకు ప్రతిఫలము దొరకలేదంటే, ప్రార్థన చేసి కూడా ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నామంటే దేవునికి నచ్చిన ప్రార్థన చేయటం లేదని అర్థం. దేవునికి నచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది, నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. తప్పనిసరిగా ఆ ప్రార్థన ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. ఆమేన్. పట్టుదలతో చేయాలి ప్రార్థన. ప్రపంచములో గొప్పది ఏదైనా ఉందంటే ప్రార్థన. దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళేది బంగారమా? ప్రార్థన. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టేది ప్రార్థన. దేవునితో సహవాసం ఏర్పాటు చేసేది వజ్రాల ప్రార్థన. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది బంగారము కాదు, వజ్రాలు కాదు, వడీరములు కాదు, పగడములు కాదు, రత్నాలు కాదు, డబ్బులు కాదు. ఎంత చదువుకున్నవాడైనా, ఎంత జ్ఞానం గలవాడైనా, ఎంత అందచందాలు ఉన్నా, అన్ని విద్యల్లో ఆరితేలినా, ఒకవేళ ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో మంచి పెద్ద కులంలో పుట్టి పెరిగాను అనుకున్నా, దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళేది ప్రార్థన. ప్రార్థనే ఒక వ్యక్తిని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ప్రార్థనే పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. దీనికి చదువు అవసరం లేదు, అందచందాలు అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు. ప్రభువుని అడిగి, ప్రభువా నీకు ఇష్టమైన ప్రార్థన నాకు నేర్పించు, నిన్ను సంతోషపెట్టే ప్రార్థన నాకు నేర్పించు, ఏక మనసుతో ప్రార్థన చేయటం నేర్పించు, గంటలు గంటలు ప్రార్థన చేయటం నేర్పించు, పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్పించని అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే నీవు పొందని దీవెనంటూ ఉండదు, ప్రతి దీవెన నువ్వు పొందుకుంటావు. మరి పట్టుదలతో ప్రార్థన అంటే ఏంటి? పట్టుదల అంటే దృఢముగా, గట్టిగా, బలముగా, నిలకడగా, విసుకక, ఎడతెగక, వీటన్నిటినీ పట్టుదలతో ప్రార్థన అంటారు. అలాగే సిగ్గుపడక ప్రార్థన చేయాలి. ఏ ముఖం పెట్టుకుని అడిగేది? ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు ఆశీర్వదించట్లే, ఇక నేను చేయను, నాకే సిగ్గా ఉంది. అసలు ఆ మైండ్ రాకూడదు. తండ్రి దగ్గర మనకి సిగ్గేంటి? ఏదైనా సిగ్గుపడాలంటే దేవుడు సిగ్గుపడాలి మన విషయంలో. ఎందుకంటే మనకు అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అప్పుడు సాతాను ఏమంటాడు తెలుసా దేవునితో? ఈమెను ఎట్ట దీవిస్తావయ్యా, ఆమె నోరు చూడు ఎట్టుందో, ఈయన ఎట్ట దీవిస్తావయ్యా, ఆయన చూడు ఎట్లా ఉన్నాడు అని సాతానుగాడు
మన మీద నిందలేస్తూ ఉంటాడు దేవుని దగ్గర. నిజమే కదా, ఈమెను ఎలా దీవించేది నేను, ఇతను ఎలా దీవించేది అని దేవుడు సిగ్గుపడాలి మన విషయంలో. ఆయన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనమాట. ఆయన సిగ్గుపడాడు. సాతానా పోదలకే అని గద్దిస్తాడు. దేవుడు తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఏ దీవెన లేదని బాధపడుతున్నామో ఆ దీవెన మనకిస్తాడు. ఎప్పుడు సిగ్గుపడకూడదు, విసుగు చెందకూడదు, విడువగా చేస్తూనే ఉండాలి ప్రార్థన. ఒక ఆశీర్వాదము కావాలని అనుకున్నప్పుడు మనసులో అది పొందుకునేంత వరకు ప్రార్థన ఆపకూడదు. అలా ఇలాంటి వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. యాకోబు రాత్రి అంతా పోరాడాడు. దేవుడు దిగి వచ్చాడా లేదా? దిగి వచ్చాడు. తరతరాలకు అవసరమైన ఆశీర్వాదం ఇచ్చెళ్ళాడు. ఆ రోజు యాకోబు అలా ప్రార్థన చేయకపోతే భూమి మీద యూదులు ఇశ్రాయేలు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే యాకోబు 12 మంది పిల్లలు అక్కడే ఉన్నారు. అప్పటికి ఇంకా 12 కూడా పుట్టలేదు బెన్యామీను. 11 మంది పిల్లలు అక్కడే ఉన్నారు. యాకోబు భార్యల్ని ఆ 11 మంది పిల్లల మొత్తాన్ని చంపేస్తే ఇక యాకోబు సంతానం ఉండిద్ది భూమి మీద? ఉండదు. ఆ రోజు యాకోబు చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు భూమి మీద యూదులు ఇశ్రాయేలీలు ఉన్నారు. వంశానికి తరతరాలకు అవసరమైన దీవెన పొందుకున్నాడు ఆ రోజు ప్రార్థన చేసి. పట్టుదలతో చేశాడు ప్రార్థన. నువ్వు నన్ను ఆశీర్వదించాలంతే. అలా విసుగు చెందలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, చేస్తాను అన్నాడు. రాత్రి అంతా తెల్లవారుచు ఉండగా దేవుడు వచ్చాడు. ప్రార్థన అంటే అలా చేయాలి. ఏదో కూర్చున్నాను కాసేపు, ఏదో గుళ్ళోకి వెళ్ళి గబకి కొబ్బరికాయ గుడ్డి బయటకు వచ్చినట్టుగా ఏదో కూర్చొని కాసేపు అవ్వటం కాదు. ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి మాట్లాడాలి. అట్లా చేయాలి ప్రార్థన. అలా దేవుడు వచ్చి మాట్లాడాలి, దేవుడు దీవెనివ్వాలంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే ఏంటో కొన్ని విషయాలు నేను చెప్పాను. అవి నా వల్ల కాదు అంటే పరలోక రాజ్యం లేదు, దీవెన లేదు. ఇంకా సాతాన్ని జయించాలంటే ప్రార్థన కావాలి, దీవెన పొందాలంటే ప్రార్థన కావాలి, పాపాన్ని జయించాలంటే ప్రార్థన కావాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ప్రార్థన కావాలి, దేవుని యొద్ద ప్రతి దీవెన రావాలంటే ప్రార్థన కావాలి, సాతానుకు సంబంధమైన మనుషులను జయించాలంటే ప్రార్థన కావాలి. ప్రతిదానికి ప్రార్థనే. ప్రార్థన చాలా విలువైనది. అలా చేయటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఎలా చేయాలి ప్రార్థన అనేది చేసినటువంటి భక్తులను ఒకసారి మనం చూసి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక విషయం, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్యపెట్టకు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, ఆవిడ అతని యొద్దకు తరచుగా అంటే అప్పుడప్పుడు వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు బ్రతిమలాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చాలు, దేవునికి స్తోత్ర. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఒక పట్టణములో ఒక విధవరాలు ఉంది. భర్తను పోగొట్టుకుంది, పిల్లలు కూడా లేరు. ఆవిడకి ఏదో మొత్తం మీద పొలం విషయంలోనో లేదా స్థలం విషయంలోనో ఆ ఊరిలో కొంచెం బలవంతుడైనటువంటి వ్యక్తి ఈవిడ పొలాన్ని ఆక్రమించుకున్నాడు అనుకుందాం. వెళ్ళి, అయ్యా ఇది నా పొలం కాదా అని అడుగుతూ ఉంటే, ఏయ్ ముసల్దానా, మెడకాయ మీద తలకాయ ఉండదు, నీ దిక్కున్నోడు చెప్పుకోపో, పొలంలో అడుగు పెడితే మాత్రం కాళ్ళు ఇరుగుతాయి, పో ఎవడు చెప్పుకోపో అంటున్నాడు. పాపం ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పినా వాడు మంచోడు కాదు, ఇక వదిలేసి పొలం ఎందుకులే వదిలే అంటున్నారు.
చేసేదేమో లేక ఆ ఊరిలో న్యాయాధిపతి ఒక అతను ఉన్నాడు పట్టణంలో. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా ఇట్లా సంగతి, ఇలా నా పొలం ఆక్రమించుకున్నాడు, నీ దిక్కున్నాడు చెప్పుకోపో అంటున్నాడు, నాకు ఇంక దిక్కెవరు లేరయ్యా, భర్త లేడు, పిల్లలు లేరు, బంధువులు కూడా ఎవరు లేరు అడిగేవాళ్ళు, ఏదన్నా కానీ నీవే న్యాయం చేయాలయ్యా అని అడుగుతుంది. ఆయన అంటాడు, మరి ఏమన్నా తీసుకొచ్చావా? లంచం. అయ్యా పేదదాన్ని విధవరాలను అయ్యా, అందులోనూ రెక్కాడితేనే డొక్కాడుతుంది, లేకపోతే కష్టంగా ఉంటుందయ్యా, నాకు ఇంకెవరు లేరయ్యా, నేనేమిచ్చేదయ్యా నీకు అని చెప్తుంది. ఇవన్నీ చెప్పొద్దు, ఏదన్నా తీసుకొస్తేనే నేను న్యాయం చేస్తా, లేకపోతే లేదు అని అంటున్నాడు. ఎవడైతే ఏడుస్తుంది, అయ్యా నా దగ్గర ఏమి లేవయ్యా అని, లేకపోతే వెళ్ళిపో, అవసరం లేదు, కనపడద్దు నాకు అంటున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్తుంది. అట్లా వెళ్ళినా అతను పట్టించుకోవట్లేదు. ఇక ఉదయం సాయంత్రం వెళతానే ఉంది, ఇక వీళ్ళు అడుగుతుంది, బ్రతిమలాడుతుంది, పట్టించుకోవట్లేదు. గేటు దగ్గర నుండి గేటు బయట అరుస్తుంది, న్యాయం చేయ అయ్యా అయ్యా. అలా బ్రతిమలాడుతూ ఉండగా అతను అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంట. తన జీవితంలో ఎవరికీ న్యాయం చేయలేదంట. అలాంటి వాడు ఆవిడ మాటికి వచ్చి బ్రతిమలాడుతుంది కాబట్టి, గోజాడుతుంది కాబట్టి అతనికి జాలి కలిగిందంట ఆవిడ మీద. ఆవిడకి ఎవరైనా ఉంటే పాప నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఎవరు లేకేది నా దగ్గరికి వచ్చింది, నా తల్లి లాంటిది, పోనీ అని చెప్పి వాచ్ మీద చెప్తున్నాడు, రే గేటిది ఆమె లోపల రమ్మను అన్న, వచ్చి నాకు చెప్పు, వాడెవడో, వాడి పేరేంటి చెప్పు, ఏంటి అసలు విషయం అన్నాడు. ఇదే అంటే, రే ఆ పలానూని పిసరాపు వెళ్ళి అన్నాడు. వెళ్ళి తీసుకొని వచ్చారు. రే ఎవడ పొలం తీసుకొని నువ్వు ఏమైనా ఇబ్బంది పెడుతున్నావంట, ఏంటి విషయం? నాది. రే పిచ్చికి మాట్లాడొద్దు, నువ్వు ఆవిడ పొలాన్ని ఆవిడకి నువ్వు త్వరగా ఇవ్వకపోతే నీ పొలాన్ని కూడా ఆవిడకి రాపిస్తా, జాగ్రత్తగా ఉండు. ఆవిడకి నువ్వు సహాయం చేయాలి, కానీ అన్యాయంగా ఆవిడ పొలం నువ్వు లాక్కోవటం ఏంటి, తప్పు కదా. చెప్పు, సరసాలు వేయమంటావా, చేస్తావా? అయ్యా లేదయ్య తప్పు అయిపోయింది, క్షమించడానికి కాళ్ళమే పడి ఇచ్చేస్తానని చెప్పి ఆమె నాకు ఇచ్చేసాడు. అంతకు మునుపు అయితే ఆవిడ పొలానికి ఈయన పొలానికి మధ్యలో ఉన్న గట్టు తీసేసాడు, కలుపుకున్నాడు. ఇప్పుడు కొలతలేసి కట్టేసి, అమ్మ నీది నువ్వు తీసుకో తల్లే, నీకు వందనాలు తల్లే, నీ జోలికి నేను రానని అప్పుడు బెదిరించినోడుగా కూడా. ఎంత న్యాయము జరగటానికి కారణం ఏంటంటే ఆవిడ మాటికి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మన భాషలో గోజాడిందంట, అంటే బ్రతిమలాడింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆవిడకి న్యాయం చేస్తాడు కదా, మరి నేను నీతిగల న్యాయాధిపతిని, ఆ విధముగా మీరు రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తే నేను న్యాయం చేయనా? అతనన్న ఆలస్యంగా చేశాడు. చేసి అంటున్నాడు, నేను త్వరగా మీకు న్యాయం చేస్తాను అన్నాడు. గట్టికి చెప్పలు కొడుతూ దేవుడు నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. విసుగు చెందవద్దు ప్రార్థనలో, ఎడతెగక చేస్తాను ఉండాలి ప్రార్థన. దీవెన వచ్చేంత వరకు విడిచిపెట్టకూడదు, ఎందుకంటే ఆయన ఇస్తానన్నాడు. అడుగుడు నీకు ఇవ్వబడును అన్నాడు. అడిగితే ఇస్తాడు ఆయన. ఎలా అడగాలి? పట్టుదలతో అడగాలి, వచ్చేంతవరకు విడిచిపెట్టకూడదు. అడుగుతూనే ఉండాలి దేవుణ్ణి, విడిచిపెట్టకూడదు. ఆసక్తితో అడగాలి, ఆశతో అడగాలి, విశ్వాసముతో అడగాలి, విధేయతతో అడగాలి. విధేయత అంటే లోబడుట. ప్రభువా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తా, నీకంటే ఎక్కువ దేన్ని ఎవరిని నేను ప్రేమించను. ఇలా లోబడుతూ అడగాలి. దీనిని విధేయత అంటారు. పశ్చాత్తాపముతో అడగాలి, అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీళ్లు కార్చుకుని తీర్మానముతో అడగాలి. ఇలా ఎప్పుడైతే పట్టుదలతో విడువక ప్రార్థన చేస్తావో దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఇలా నీకు ఎక్కడో అన్యాయం జరుగుతుంది, భర్త ద్వారా అన్యాయం జరుగుతుందేమో, భార్య ద్వారా నీకు అన్యాయం జరుగుతుందేమో, మీ పిల్లల ద్వారా నీకు అన్యాయం జరుగుతుందేమో, ఆస్తుల పంపకాల విషయంలో, డబ్బుల పంపకాల విషయంలో, స్థలాల పంపకాల విషయంలో, ఇంక ఎవరి ద్వారానే నీకు అన్యాయం జరుగుతుందేమో, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేస్తున్న చోట, పంట పొలాలకు వెళుతున్న చోట, చదువుకుంటున్న చోట, నీకు ఉద్యోగం ఇచ్చే విషయంలో వస్తే నీకే రావాలి ఉద్యోగం, నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి, కానీ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తుంటారు ఉద్యోగం. అది అన్యాయం. దేవుడు గద్దిస్తాడు, దేవుడు గద్దించి నీకు న్యాయం చేయిస్తాడు. దేవునికి సమస్తం సాధ్యం. జయంతరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, మా ఊరు దగ్గరే, నూతలపాడని వాళ్ళ ఊరు. చాలా పేద కుటుంబం. మా నాన్నగారు చనిపోయారు,
వాళ్ళ అమ్ముండి చదివిస్తూ ఉంది, వాళ్ళ అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అలాంటి వాడు దేవుడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారితో మాట్లాడి 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. చదువుకోవాలని ఆశ ఉంది, చదివించేవాళ్ళు లేరు. మంచి ప్రార్థనాపరుడు, బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడి కలలో, నువ్వు ఎంత చదువుకోవాలంటే అంత చదువుకో, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. రాబోతున్న నేను గొప్ప వ్యక్తిగా ఉంచుతాను ప్రభు చెప్పాడు. సంతోషించాడు. ఎలా వచ్చిందా సహాయం అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాత్రి ప్రెసిడెంట్ గారితో దేవుడు మాట్లాడాడంట. జయంతరావు అని అతని పేరు చెప్పి, ఆ బాబు చాలా పేదరికులు ఉన్నాడు, ఈ ఊర్లోనే చదువుకున్న ఆశగా ఉన్నాడు, ఆ డబ్బులు ఆశీర్వాదం నీకు ఇస్తాను, ఆ బాబులు చదివించని చెప్పాడంట. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని పిలిపించి ఆయనతో మాట్లాడాడు. సంవత్సరము స్కూల్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరు అని అబ్బాయిని పిలిపించు అన్నాడు. పిలిపించిన తర్వాత ఆ బాబుతో మాట్లాడాడు. నేను విగ్రహార్థకుడిని, యేసుప్రభు దేవుడిని నమ్మను, కానీ రాత్రి యేసయ్య కలలోకి వచ్చి నాతో మాట్లాడాడయ్యా, నేను చదివించమని చెప్పాడు అన్నాడు. ప్రజలాడు హల్లెలూయా. అప్పుడు ఆయన పట్ట కన్నీళ్లు కార్చి వెంటనే ఆయన కాళ్ళ మీద పట్టాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నా కాళ్ళ మీద కదా పడాల్సింది, ఆయన కాళ్ళ మీద పడాలి. ఆయన మాట్లాడాడు, వాస్తవ యేసుప్రభు దేవుడిని నేను నమ్మను, మాకు చాలామంది దేవతలు ఉన్నారు కదా, కానీ స్వయంగా యేసుప్రభు నేను చూశాను, యేసుప్రభు వచ్చి నా కలలో నాతో మాట్లాడాడు, నువ్వు ఎంత చదువుకున్నాడు అంత చదువుకుని చదివిస్తాడు, దేవుడు నాకు ఇస్తానన్నాడు, ఇస్తాడులే అన్నాడు. అలా చదువుల్లో ఆయన ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్, డిగ్రీ కాలేజీ ఫస్ట్. ఏదో చదవటానికి అమెరికా వెళ్ళాలి. ఆ కాలేజీలో ఒకే ఒక సీట్ ఉందంట. దానికి 500 మంది వచ్చారంట. ఎమ్మెల్యే రికమెండేషన్ ఒకరు, కొందరు ఎంపీ రికమెండేషను, కొందరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా రికమెండేషన్ తెచ్చుకున్నారంట. రకరకాల రికమెండేషన్ వెళ్ళారు. ఈయనకి ఏ రికమెండేషన్ లేదు. ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, లేకపోతే లేదని వెళ్ళాడు. అంటే హాల్లో కూర్చున్నారు, ఇంక ఇంటర్వ్యూకి పిలవాలి, మీ రికమెండేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. పలానా ఎమ్మెల్యే, పలానా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ కాలేజీలో మన దేశం నుండి వెళ్ళడానికి ఒకే ఒక సీట్ ఉందంట. రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి కూడా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా తెచ్చుకొచ్చుకున్నారు. మీ రికమెండేషన్ ఏంటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రక్కన నేను అడిగాడంట. అప్పుడు ఏం చెప్పాడంట, మీ అందరికంటే ఎక్కువ రికమెండేషన్ నాకు ఉందన్నాడంట. వాళ్ళు అన్నారంట, ఏ రాష్ట్రపతి దగ్గర తీసుకొచ్చావా ఏంటి అన్నారంట. ఆ రాష్ట్రపతి కూడా మనిషే కదా అన్నాడంట. ఇంకెవరు ఇచ్చారు నీకన్నా? రాష్ట్రపతి కూడా కాదు, రాష్ట్రపతి కూడా గొప్పోడు ఆయన అన్నాడంట. ఈ సృష్టి మొత్తాన్ని గొప్పోడు అన్నాడంట. మాకు అర్థం కావట్లేదు, ఆయన అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు. ఆయనే సృష్టికర్త దేవుడు యేసు ప్రభు అన్నాడంట. వాళ్ళందరూ విగ్రహార్థులు కదా, పక్కపక్క నవ్వారంట. అందరూ నవ్వినప్పుడు కొద్దిగా మనసులో కొంచెం హర్ట్ అయ్యాడు. కళ్ళని నిలబెట్టుకున్నాడు. ప్రభు నీకు ఇష్టమైతే నాకే ఇస్తావు అని స్తోత్రం చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఇంటర్వ్యూ పిలిచారు, లోపలికి వెళ్ళాడు. 4 చైర్స్ ఉన్నాయి. ఆ 4 చైర్స్లో 4 కూర్చున్నారు అధికారులు. 4 తలా ఒక ప్రశ్న అడిగారు. 4 ప్రశ్నలు ఈయన ఒక్కడే సమాధానం చెప్పాడు. ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా 3 చెప్పారు, 2 చెప్పారు. ఈయనకే రావాలి ఆ సీటు. అయితే 3 చెప్పాడే. అతని దగ్గర వీళ్ళు ఆ రోజుల్లోనే ఒక 4 లక్షలు ఇస్తే సీట్ ఇచ్చేస్తాం అన్న. అంతేగాక మళ్ళీ అతను ముఖ్యమంత్రి రికమెండేషన్ తెచ్చుకున్నాడంట. మళ్ళీ అతనికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట సీటు. 3 మార్కులు వచ్చిన అతనికి. వాస్తవంగా ఎవరికి ఇవ్వాలి? జయంతరావు గారికి ఇవ్వాలి. జరిగిన విషయం ఏంటంటే, తెల్లబట్టలు వేసుకుని వచ్చి యేసయ్య కలలో సీటు ఎవరికి ఇస్తున్నారు అని అడిగాడంట. 4 ఒకే టైంలో అడిగితే, పలానా ఆయనకి 3 మార్కులు వచ్చినాయి, ముఖ్యమంత్రి గారి యొక్క రికమెండేషన్ ఉంది, ఆయనకి ఇస్తున్నాం అన్నారంట. వాస్తవంగా ఎవరికి ఇవ్వాలి అన్నాడంట. ఆ జయంతరావు అనేటువంటి ఆ యవనస్తుడికి ఇవ్వాలి అన్నాడు. జయంతరావుకి ఇవ్వండి సీటు. మీరెవరు అన్నారంట. నేను ఎవరో తర్వాత తెలుసుకుంటారు మీరు. జయంతరావు సీటు ఇవ్వండి. జయంతరావు సీటు ఇవ్వకపోతే మీ 4 భూమి మీద ఉండరని చెప్పాడంట. తెల్లరేటప్పటికి తీసేస్తాను నేను అన్నాడు. మాట్లాడింది దేవుడు కదా. గడగడ చెమట్లో పడుతూ వెళుతుడు, అయ్యా మీరు ఎవరంటే సర్వలోకాన్ని సృష్టించి సృష్టికర్తను అన్నాడంట. గడగడ ఉనిగిపోతున్న ఆయన సృష్టికర్త అన్నాడు. సృష్టికర్త యేసుప్రభు అంటుంటారు కదా, ఆయనేనేమో ఆయన చెప్పి ఆయనకే సీటు ఖరారు చేసేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ఆ కాలేజీ ఫస్ట్ ఆయన, బైబిల్ బాగా చదువుకుంటాడు, బాగా ప్రార్థన చేసుకుంటాడు. ఆయనకే ఇచ్చారు. ఆ తర్వాత అక్కడే మంచి జాబ్ వచ్చింది. ఆ రోజుల్లోనే ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం 1,50,000 శాలరీ. తర్వాత దేవుడు అక్కడే మ్యారేజ్ చేసుకోవడానికి కృప చూపించాడు. పిల్లలు పుట్టారు, మంచి పొజిషన్లో ఉంచాడు, బాగా గొప్పవాడయ్యాడు, చాలా గొప్పగా దీవించబడ్డాడు. కనుక ఆయన మంచి ప్రార్థనాపరుడు, పట్టుదలతో ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేసినందుకు చాలా గొప్పవాడిని చేశాడు దేవుడు. ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా ప్రపంచంలోనే గొప్పవాళ్ళుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో గమనించిన, సమాజంలో గమనించిన మనము ప్రార్థనా పరులు ఎప్పుడు గొప్పవాళ్ళే. యెహోషువ మంచి ప్రార్థనా పరుడు. లక్షల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ప్రక్కన పెట్టి దేవుడు ఏమంటున్నాడు, మోషే నీ తర్వాత నడిపించడానికి ఇశ్రాయేలును యెహోషువను అభిషేకించు అన్నాడు. కారణం ఏంటి తెలుసా? యెహోషువ మంచి ప్రార్థనా పరుడు. మోషే దేవునితో మాట్లాడడానికి సేనయ్య కొండ మీదకి వెళ్ళేవాడా, తర్వాత వచ్చి పాళెంలోకి వెళ్ళి వాళ్ళ న్యాయం తీరుస్తూ ఉండేవాడు. యెహోషువ ఏం చేసేవాడు? మోషే పాస్టర్ గారికి సంబంధించిన పనులన్నీ చేసి బయట తిరిగేవాడు కదంట, బయటకు వచ్చేవాడు కదంట. ఇక మోకరించి గంటల గంటల ప్రార్థనలో ఉండేవాడంట యెహోషువ. ప్రపంచమంతా ఘనత, ప్రార్థనా పరుడు. దానియేలు మంచి ప్రార్థనా పరుడు, మొర్దెకై మంచి ప్రార్థనా పరుడు, ప్రపంచమంతా కనపరిచాడు దేవుడు. దావీదు మంచి ప్రార్థనా పరుడు, ప్రపంచమంతా కనపరచబడ్డాడు. ప్రార్థన ఒకటి నేర్చుకో, ప్రార్థన నిన్ను ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ఊరు నీ కాలేజీ కాదు, పట్టుదలతో చేయాలి ప్రార్థన. మంచి ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థనా పరుడు కావాలి నీ పిల్లలు. అప్పుడు ఉద్యోగం కోసం నువ్వు ఏడవటం కాదు, ఉద్యోగం నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. శాంతక్కని మంచి ప్రార్థనా పరుడు, ఆ పిల్లలకు కూడా మంచి ప్రార్థనా పరుడు, బాగా ప్రార్థనలో ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం 8 వచ్చినాయి అబ్బాయికి, ఇప్పుడు 8వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ కొచ్చెర్ల బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ మేనేజర్ అతనే. పిల్లలకు నువ్వు ఏదేది నేర్పిస్తున్నావు, ఇంగ్లీష్ బాగా చదువురా, హిందీ బాగా చదవాలి, మంచిదే చదువు నేర్పిస్తున్నావు, మంచిదే కాదంట్లా. ఈ 4 రోజులు బ్రతకడానికి అది, ఈ 4 రోజులు భూమి మీద బ్రతకడం కూడా గొప్పగా బ్రతకాలంటే పిల్లలు ప్రార్థన నేర్పించే పిల్లలకే. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి పిల్లలకు ప్రార్థన నేర్పించు. ప్రార్థన ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తుంది. ప్రార్థన చేసేవాళ్ళంటే దేవునికి మహా సంతోషం. ప్రార్థన చేసేవాళ్ళంటే సాతానికి దడ. ఎవరికి సాతాను భయపడ్డు, ప్రార్థన చేసేవాళ్ళకి భయపడతాడు. కనుక విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతిమలాడుతూ ప్రార్థన చేయాలి. చిన్న పిల్లలు ఏదైనా ఇవ్వకపోతే కింద పడి డొల్లాడితే ఏడుస్తారు చూడు, అలుగుతారు, ఇచ్చిందాక విడిచిపెట్టరు. చిన్నప్పుడు అట్లాగే ఏడిచావు కదా, ఇప్పుడు ఎందుకు ఆడవు దేవుడి దగ్గర? చిన్నప్పుడు మేము అలాగే ఉండేవాళ్ళం దేవుడి దేవాళ్ళు. మాది పేద కుటుంబం. మా అమ్మ ఒక మామిడికాయ కొనేది. ఒక్క మామిడికాయ కొంటే మామిడికాయ ఉన్నప్పుడు కొనగానే మా అక్క అనేది విత్తనం నాకు అనేది. వెంటనే నేనేవాడినా విత్తనం నాకు. మన చిన్నప్పటి నుంచి దౌర్జన్యం ఇంట్లో. విత్తనం నాకు ఏమనుకుంటున్నావు అనేవాడిని. మా తమ్ముడు విత్తనం నాకు అనడం, కింద పడి డొల్లాడుతూ ఉంటాడు వాడు, విత్తనం నాకు అని. ఎందుకంటే మామిడిగా మొక్క అనుకో ఒకసారి కూరకంగానే అయిపోద్ది, విత్తనం అయితే చాలాసేపు చేయవచ్చు అని. తీసుకునేవాళ్ళు కాదు, మొక్కలు ఇస్తుంటే ఎవరు కూడా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే గొడవ ఎందుకు లేదు, మమ్మీ ఎవరికి ఇచ్చేది కాదు. తలా మొక్క ఇచ్చేది, విత్తనం ఆమె దగ్గర ఉంచుకునేది. ఎందుకు? ముగ్గురు విత్తనం కావాలన్నారు కదా, ఎవరికి ఇచ్చినా గొడవ అయింది ఇప్పుడు అక్కడ. అందుకని ఎవరికి ఇవ్వకుండా, అరే విత్తనం ఎవరికి లేదు, ఉన్న ఒక విత్తనం ఎవరికి ఇవ్వాలి అని తలా మొక్క ఇచ్చి ముగ్గురికి విత్తనం మీకు ఇవ్వను ఎప్పుడు అనేది ఒప్పుకునేవాళ్ళం కాదు. నేను తీసుకునేవాడిని కదా అసలు. అప్పుడు మా అమ్మ కోపం వచ్చి తలుపేసి గడిపెట్టేది. తలుపేసి గడిపెట్టి చీపురు ఉంటే చీపురు, తెడ్డు ఉంటే తెడ్డు, ఏది దొరుకుతుంది, కర్ర ఉంటే కర్ర, ముగ్గురుని కొట్టేది. మామూలు కొట్టేది కాదు. ఒక ఇత్తనం ముగ్గురికి ఎట్టొచ్చిద్దిరా, ఏడ తెచ్చింది నేను చెప్పు ఆయన చెప్పేసి ముగ్గురు మామూలు కొట్టేది కాదు. కొట్టకుండా మెంచలా. మా అమ్మ మా నాన్నకు నన్ను కొట్టారు బాగా. అందుకని ముగ్గురి కంటే నేనే గొప్పగా ఉన్నా. తర్వాత మా అక్కకు పడే బాగా. మా తమ్ముడు కొట్టేవాళ్ళు కాదు, ఎందుకు తెలుసా? ముద్దులు కొడుకని. కనుక ప్రార్థన నేర్పించండి పిల్లలకి. నువ్వు డబ్బులు సంపాదించి ఇచ్చినా అవి ఉంచుకోరు, పాడు చేసుకుంటారు. బంగారం సంపాదించి ఇచ్చినా ఉంచుకోరు, పాడు చేసుకుంటారు. ప్రార్థన ఒక్కటి నేర్పించు. మా అమ్మ మా నాన్న నాకేమైనా బంగారము డబ్బులు అవన్నీ పెద్దగా ఏమి ఇవ్వాల, కానీ దేవుని కృపను బట్టి భక్తి నేర్పించారు. నేను భక్తి నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ ప్రార్థనాపూర్వకంగానే ఉన్నాను. దేవుడు ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. అలాగే మీరు ప్రార్థన నేర్చుకోండి, మీ పిల్లలకు ప్రార్థన నేర్పించండి. పట్టుదలతో చేయి ప్రార్థన.
సాధించలేనంటూ ఏమి ఉండదు, అసాధ్యమైనంటూ ఏమి ఉండదు. సమస్తము ప్రార్థన ద్వారా సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఏ దీవెన కావాలని ఏడుస్తున్నావో, అడుగుతున్నావో, నిశ్చయముగా ఆ దీవెన నీకు అనుగ్రహించబోతున్నాడు, ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విడిచిపెట్టకుండా ప్రార్థన చేయి. దేవుడు మహాజాలి గలవాడు, అన్యాయస్తుడు కాదు. నువ్వు అడిగేది తప్పనిసరి ఇస్తాడు. అడుగు, విడిచిపెట్టకుండా. విశ్వాసముతో అడుగు, విధేయత అడుగు, పట్టుదలతో అడుగు, తప్పనిసరిగా ఇస్తాడు. ప్రార్థన కరువు అయిపోయింది ఇప్పుడు జనాలకి. తినటానికి గంటల టైం ఉంది, అలాగే సినిమాలు చూడటానికి టైం ఉంది. సెల్ ఫోన్లో 24 గంటలు ఏదో ఒకటి చూడటానికి టైం వేస్ట్ చేస్తున్నారు. సెల్ ఫోన్లో మాట్లాడడానికి బాగానే టైం వేస్ట్ చేస్తున్నారు. ఏదన్నా ఎవరాలు మాట్లాడటానికి వేస్ట్ చేస్తున్నారు టైం. అన్నిటికీ టైం బాగానే కేటాయిస్తున్నారు, కానీ ప్రార్థనకి సమయం లేదు. జాగ్రత్త. ప్రార్థన లేకపోతే దీవెన పొందలేవు, ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కనుక మంచి ప్రార్థన పరుడు కావాలి, మంచి ప్రార్థన పరులు కావాలి. అనుకుంటే చాలదు, ప్రభువుని అడగాలి ప్రతిరోజు. నేను ప్రతిరోజు ప్రభువుని అడుగుతా. ఏమడుగుతానంటే, ప్రభువా నీకు ఇష్టమైన ప్రార్థన, నిన్ను సంతోషపెట్టే ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన, గంటల ప్రార్థన చేసే మంచి ప్రార్థనా పరుడుగా నన్ను మార్చు అని అడుగుతా. నా గురించే కాదు, నాతో ఉన్న సేవకులను కూడా అలా మార్చుని అడుగుతా. విశ్వాసులని మీ అందరూ కూడా అలా మారాలని నేను అడుగుతా. మీరందరూ మంచి ప్రార్థనా పరులు కావాలని అడుగుతాను. అలా నువ్వు అడగాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి విసుగు చెందేవేమో, అలిగేవేమో దేవుని మీద, అపనమ్మకంతో ఇక ప్రార్థన మానేసేవేమో. చేయి ప్రార్థన ఆపకూడదు. అలా పట్టుదలతో ప్రార్థన చేయడం నేర్చుకో. ఏ దీవెన ఆగదు. ఈరోజు దరిద్రతలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, కన్యడలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, రోగాల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో, గుర్తుపెట్టుకో, రాబో దినాల్లో నువ్వు ఉన్న ప్రాంతము నిన్ను మించిన గొప్పవారు మరొకరు ఉండరు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచు. అందరూ చెప్పండి ఆమేన్. అయితే అది ఒక విషయం. అలాగే ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథము 4:4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. చెప్పలందరూ గట్టిగా హల్లెలూయా. తలలు పైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నీ హృదయమును పట్టుదలతో వాక్యమును పట్టుకొని నిమ్ము అంటాడు. హృదయానికి ఏముండాలంట? పట్టుదల ఉండాలి. ఎలాంటి పట్టుదల అంటే, పట్టుదలతో వాక్యాన్ని పట్టుకోవాలంట హృదయం. అంటే వాక్యాన్ని బాగా చదవాలి. ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని నేను గుండెల్లో దాచిపెట్టుకోవాలి, వాక్యానుసారంగా నేను బ్రతకాలి, ఆయన ఆజ్ఞల మార్గాలు నడవాలి, ఆయన కట్టడల ప్రకారం నడవాలి, ఆయన విధుల ప్రకారం నడవాలి అనే పట్టుదల ఉండాలి హృదయంలో. ఒకరితో నాకు అనవసరం, ఆమెతో నాకు ఎందుకు, ఆయనతో నాకెందుకు, నా మట్టుకు నేనేంటి అని చూసుకొని మనం ముందుకెళ్ళాలి. అలా హృదయానికి పట్టుదల ఉండాలంట. పట్టుదల కలిగి వాక్యానుసారంగా బ్రతకాలి, ఆజ్ఞల మార్గాలు నడవాలి. చదవండి, దానికి సంబంధించిన మాట ఒకటి చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15-16 వచనాలు. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అనగా
వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి వెళుతున్న దేశం ఏది? ఇజ్రాయేలు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశానికి వెళుతున్నారు. దేవుడు కనాను దేశంలో చేరుస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు కనాను దేశానికి తీసుకెళ్తున్నాడంటే వాగ్దాత దేశంలోకి తీసుకెళ్తున్నాడు. అనగా వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. వాగ్దానం నెరవేరుస్తాడు. మన పరిచర్య ప్రారంభించబడి 10 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి దేవుడు మన పరిచర్యకి 10 వాగ్దానాలు ఇచ్చాడు. ఈ 10 వాగ్దానాలు మన తల మీద ఉంటాయి. ఎప్పుడైతే నీవు వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటావో ఆ 10 వాగ్దానాలు నీ జీవితం నెరవేర్చబడతాయి. తగిన సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఈ వాగ్దానములు దేవుడు నెరవేర్చి నిన్ను గొప్ప చేయాలంటే, ఘనంగా ఉంచాలంటే, గొప్పగా ఉంచాలంటే, బాగా దీవించాలంటే, ప్రతి అవసరత తీర్చాలంటే హృదయమునకు పట్టుదల ఉండాలంట. పట్టుదల కలిగి ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము నడవాలి. బైబిల్లో ఇంచుమించుగా 6000 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని తండ్రి అనే దేవుడు 10 ఆజ్ఞలుగా మార్చాడు. వినాలి జాగ్రత్తగా. 10 ఆజ్ఞలను యేసయ్య వచ్చి 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఏంటవి? 1, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుని సేవించాలి. 2ది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవే 2 ఆజ్ఞల్లో ఉన్నది ఒకే మాట. ఏంటది? ప్రేమ. తండ్రిని ప్రేమించాలి మొదట, తర్వాత సహోదరుని ప్రేమించాలి. సహోదరు అనగా భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి అంటావేమో, పిల్లల పరిస్థితి అంటావేమో. సహోదరులు అనగానే ఆ లిస్టులో అందరూ వస్తారు. రేపు మన దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుని రాజ్యంలో కొడుకు, కూతురు, భర్త, భార్య అనే బంధాలేమీ ఉండవు. అందరూ సహోదరులుగా ఉంటారు. అందరి మీద ఒకే ప్రేమ ఉండిద్ది. ఇక్కడైతే నీ కుమార్తె మీద ప్రేమ ఎక్కువ ఉండిద్ది, ఇంకెవరి మీద ఇక్కడ ప్రేమ ఉండదు. నీ కుమారుడి మీద ప్రేమ ఉండదు, ఇక్కడ ఎవరి మీద ప్రేమ ఉండదు. నీ భర్త మీద ప్రేమ ఉండిద్ది, ఇంకెవరి మీద ప్రేమ ఉండదు. ఇక్కడ నీ భార్య మీద ప్రేమ ఉండిద్ది, ఇంకెవరి మీద ప్రేమ ఉండదు. కానీ పరలోక రాజ్యంలో భార్య, భర్త, పిల్లలు ఆ బంధాలు ఏముండవు. అందరూ సమానంగానే ఉంటారు. అందరి మీద ప్రేమ ఉండిద్ది. ఆ ఉద్దేశంతో దేవుడు అది ఇక్కడే నేర్చుకోవాలి, ఇక్కడే అలవాటు కావాలని దేవుడు సహోదర ప్రేమ అన్నాడు. అందరినీ సమానంగా చూసే మనసు రావాలి. సహోదర ప్రేమలో అందరూ ఉన్నారు. సహోదర ప్రేమలో భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అది 2వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞల మార్గం నడవాలి. ప్రతిరోజు ప్రభువా నీ ఆజ్ఞల మార్గం నన్ను నడిపించు అని అడగాలి. 2వదిగా విధుల మార్గంలో నడవాలంట. ఏంటది? విధి. విధి అంటే తప్పనిసరిగా చేయవలసిన పని, విధి అంటారు దాన్ని. ఈ విధుల మార్గం నడవాలి. ఏంటంటే ఆదివారం మందిరానికి రావాలి, ఇది విధి. తప్పనిసరిగా నువ్వు మందిరానికి రావాలి. ఆదివారం మందిరం రావాలని పెట్టింది నేను కాదు, దేవుడు పెట్టాడు. ఇది ప్రభు బల్ల ఆరాధనలో తప్పనిసరిగా నీవు చేయి వేయాలి, ఇది విధి. ప్రభు బల్లో చేయి వేయకపోతే నువ్వు విధిని అతిక్రమించని అర్థం. యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మాలి, ఇది విధి. ఆయన కాక వేరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలి, ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, విధి అది. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఇది విధి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఇది విధి. తప్పనిసరిగా చేయవలసిన పనిది. ఆజ్ఞల మార్గంలో నడవాలి, విధుల మార్గంలో నడవాలి. 3వదేంటి? కట్టడల మార్గం. కట్టడలు అంటే దేవుడు ఇవ్వడు, దేవుడు సేవకుల ద్వారా కొన్ని కట్టడలు మోషే నీవే వాళ్ళకి నియమించు అన్నాడు. ఆజ్ఞలు దేవుడు చెప్పాడు, విధులు దేవుడు చెప్పాడు, కట్టడం మాత్రం దేవుడు చెప్పలా. మోషే కొన్ని కట్టడలు వారికి నియమించు అన్నాడు దేవుడు. కట్టడలు అనేది దేవుని ఆత్మ ప్రేరణతో దైవ సేవకుడు ఏర్పాటు చేస్తాడు. ఏంటి ఈ కట్టడలు అంటే? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అనేది ఇది కట్టడ. దేవుని ఆత్మ ప్రేరణతో నేనే ఏర్పాటు చేశాను. శనివారం పరిశుద్ధాత్మ కూడిక అనేది దేవుని ఆత్మ ప్రేరణతో నేనే ఏర్పాటు చేశాను, ఇది కట్టడ. బుధవారం స్త్రీల కూడిక అనేది నేనే ఏర్పాటు చేశాను, ఇది కట్టడ.
సువార్త కోటాలు అనేది ఏర్పాటు చేశాం. ఇది కట్టడ. మీకు సంబంధించినటువంటి ఈ కట్టడల ప్రకారం మీరు నడవాలి. ఇది మీ ఆత్మీయ జీవితము అభివృద్ధి కొరకు ఈ కట్టడలు దేవుని ఆత్మ ప్రేరణతో నియమించబడ్డాయి. ఆజ్ఞల మార్గంలో నడవాలి, విధుల మార్గంలో నడవాలి, కట్టడల మార్గంలో నడవాలి. ఈ 3 మార్గాలలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో నీ హృదయమునకు పట్టుదల ఉన్నది అని అర్థం. మూడిట్లో ఏది నువ్వు మిస్ అయినా నీ హృదయానికి పట్టుదల లేదని అర్థం. హృదయమునకు పట్టుదల ఉండాలంట. పట్టుదల కలిగి ఆయన మార్గాల్లో నడవాలి. ఏంటి మార్గాలంటే ఆజ్ఞల మార్గము, విధుల మార్గము, కట్టడల మార్గము. ఈ మార్గాల్లో నడిస్తే అప్పుడు వాగ్దాన దేశంలోకి దేవుడు తీసుకెళ్తాడంట. అనగా వాగ్దానములు దేవుడు భూమి మీద నెరవేరుస్తాడు. వాగ్దాన భూమి అనబడిన పరలోక రాజ్యానికి దేవుడు తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. కనుక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అలాగే హృదయానికి కూడా పట్టుదల కావాలి. అది గుర్తుపెట్టుకో. అంటే దేవుని వాక్యానుసారంగా నడవటానికి, ఆజ్ఞల మార్గం నడవటానికి, విధుల మార్గం నడవటానికి, కట్టడల మార్గం నడవటానికి పట్టుదల ఉండాలి హృదయంలో. నేను నడవాలి అంతే. ఆమేన్ హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:20 దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు, పూర్ణమైన పట్టుదలతో. పూర్ణమైన అంటే నిండైన పట్టుదలతో నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేయండి అని అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. సేవకుల కొరకు కూడా ప్రార్థన చేయాలా? వాళ్ళు చూసుకోరా? అపోస్తలుడు పౌలు గారు ఎవరు? మామూలుడు ఆయన. ఎవరు? చనిపోయిన డెడ్ బాడీని లేపినవాడు, గొప్ప దైవజనుడు, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడు. ఆయన అంటాడు సంఘముతో, నా కోసం మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. సంఘ ప్రార్థన అవసరం. దానిని బట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని దీన్ని బట్టి గుర్తుపట్టాలి. మీరు, నాకు తెలుసు, మీకు కూడా తెలియాలి. అందుకట నేను మీకోసం ప్రార్థన చేయాలి, మీరు నా కోసం ప్రార్థన చేయాలి. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. గమనించాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదమగును రాయబడింది. నీతిమంతులు అనగానే అబ్రహాం నీతిమంతుడే, ఇస్సాకు నీతిమంతుడే, యాకోబు నీతిమంతుడే, దావీదు నీతిమంతుడే, దానియేలు నీతిమంతుడే, యోసేపు నీతిమంతుడే. అంటే చనిపోయిన వాళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారా? బ్రతికున్న మనం కూడా నీతిమంతులు. రోమిలికి రాసిన పత్రిక 5:9 ప్రకారము యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు. అబ్రహాము దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిను. యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మినప్పుడే నువ్వు నీతిమంతురాలుగా మార్చబడ్డావు. బాప్తిసం తీసుకున్నప్పుడు నీలో నీతి అధికమైంది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీలో నీతి అత్యధికమవుతుంది. అయితే దేవుడిని నమ్ముకున్నావు, ఓకే. బాప్తిసం తీసుకున్నావు, ఓకే. పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ఓకే. అయితే వీటన్నిటికీ ప్రతిఫలము రావాలి అంటే క్రియలు ఉండాలి. ఆ క్రియలు కలిగినటువంటి విశ్వాసమే నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది, దేవుని రాజ్యానికి నేను సిద్ధపరుస్తుంది. క్రియలు ఉండాలి. కనుక నిజమైన దేవుడు నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ పొందుకున్నావు, క్రియలు కలిగి ఉన్నావు. క్రియ అంటే ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, టైం దొరికినప్పుడల్లా వాక్యం వినటం, అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఉపవాసం ఉండటం, గంటల మోకాళ్ళ మీద ఉండటం, అనేక మందికి దేవుని మాటలు చెప్పి అనేక మంది దేవుని ఎదుగు నడిపించటం, ప్రతి ఆదివారం మందిరానికి రావటం, వాక్యమైన వాక్యానుసారంగా బ్రతకటం, ఏదైనా పరిచర్య ఉంటే పరిచర్య చేయటం, దేవుని మందిరంలో ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా, నా మట్టుకు నేనేం చేయాలి అని ఆలోచించాలి. అప్పుడు అది నీకు దీవెన. అలా కాకుండా పాస్టర్ గారు ఏదో చెప్తూ ఉంటాడు, నాకెందుకులే అని చెప్పేసి నువ్వు నీకు తోసినట్టుకు నువ్వు వెళ్ళిపోకూడదు. అంటే క్రియలు లేవని అర్థం. నేను ఒకటి చెప్పానా, నీ మట్టుకు నువ్వు చేయాలి. బట్టలు లేనివాడు కనపడ్డారా? బట్టలు. ఆకలితో ఉన్నవాడు కనిపించారా? భోజనం పెట్టు.
ఇంకేదైనా సహాయం చేయగలవా? డబ్బుల పరంగా చెయ్యి. కష్టాల్లో ఉన్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఇది క్రియలంటే. ఈ క్రియలు నీలో కనపడాలి. ఎప్పుడైతే ఈ క్రియలు కలిగిన జీవితం చేస్తావో నువ్వు నిజమైన నీతిమంతుడు, నీతిమంతురాలవే. అనేక మంది దేవుని ఎదుగు నడిపించాలి. వాడు చస్తే నరకానికి పోతారు తెలుసా? కోట్ల సంవత్సరాలు కలుస్తారు, తీయరు. వాళ్ళ మీద జాలి కలిగి దేవుని మాటలు చెప్పి వాళ్ళని పట్టుకురావాలి మందిరానికి. ఈ క్రియలు ఉండాలి. ఈ క్రియలు ఉంటే నువ్వు నిజమైన నీతిమంతుడవు, నీతిమంతురాలవి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును. విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవకులు అంటే నీతిమంతులు. ప్రార్థన చేస్తే అది నీకు గొప్ప దీవెన. మేలు చేస్తే అది గొప్ప దీవెన. సేవకుల కొరకు తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయాలి, అది నీ గొప్ప ఆశీర్వాదం. సేవకుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, సంఘం కోసం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు మంచి అభిషేకాన్ని పొందుకుంటావు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఒక మాట చూడండి, అక్కడ కొలస్సీ రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థనలో నిలకడ అనగా పట్టుదల, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలు. ప్రార్థనలో పట్టుదల ఉండాలంట. నిలకడ అంటే పట్టుదల. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి పట్టుదలతో. ప్రార్థన చేసేటప్పుడంట కృతజ్ఞత ఉండాలంట. అంటే సేవకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడంటే నీకు కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే సేవకులు మా జీవితాలను బాగు చేసి మమ్మల్ని నరకాన్ని నుండి తప్పించి మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి మా కొరకు సమర్పించుకున్నారు అనే కృతజ్ఞత నీకు ఉండాలి. సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు అనే కృతజ్ఞత ఉండాలి. మా కొరకు, మా కుటుంబాల దీవెన కొరకు, మా జీవితాలను బాగు చేయడానికి రాత్రింబోలు కష్టపడుతున్నారు, సేవకులు ఉపవాసాలు ఉంటున్నారు అనే కృతజ్ఞత ఉండాలి నీకు. సేవకులు ఎట్లా పోతే నాకెందుకులే అనే మనసు నీకు రాకూడదు. అది సాతాను మనసు. సేవకులు పట్ల నీకు కృతజ్ఞత ఉండాలి. మా కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు, మా కుటుంబాలు మా జీవితాలను బాగు చేయడానికి వాళ్ళు నడుము కట్టుకున్నారు. కనుక సేవకులకి మేము ఏదన్నా సపోర్ట్గా ఉండాలి, ఏదన్నా చేయాలి అని ఆ మంచి మనసు ఉండాలి నీకు. పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి, విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. సేవకుల కోసం ప్రార్థనలు నిలకడగా ఉండాలి. అదే సందర్భంలో చెప్తున్నాడు, సేవకులంటే కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఒకటి శరీరములో మెలకువ, 2 ఆత్మలో మెలకువ, 3 మనస్సులో కూడా మెలకువ ఉండాలి. 3 రకాల మెలకువలు. శరీరంలో మెలకువ. శరీరం మెలకువ అంటే రాత్రి కడుపు నిండా అన్నం తిన్నావు అనుకో, ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయలేవు, ఆ రోజంతా అపవిత్రమైపోతావు, ఆత్మీయ జీవితం ఎదగలేవు. సమర్పించుకొని సేవ చేశాడు భక్తిగల సేవకుడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఆ సేవకుడికి ఒకరోజు నేను భోజనం పెడుతున్నా నంద్యాలలో, ఇంతే భోజనం తిన్నాడు. ఇంతే, ఇంత కొంచెం ఆనందం, మీరేం సేవ చేస్తారన్నా అందాం అనుకున్నాను, పెద్ద మీద ఆపుకొని అమ్మో పెద్ద ఇలా మాట్లాడకూడదని వెంటనే మళ్ళీ అన్నాను, అన్నా చాలా తక్కువ అన్నం తిన్నారన్నా, సేవ చేయాలంటే శక్తి కావాలి కదా. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయన అన్నాడు, బ్రదర్ రాత్రి కడుపు నిన్న అన్నం తిన్నవాడు సేవకు పనికిరాడు అన్నాడు. గుండె జల్లుమంది నాకు. నేను కొత్తగా సేవకు వచ్చి నాకు తెలియదు. కడుపు నిండా రాత్రి అన్నం తిన్న విశ్వాసి పరలోక రాజ్యానికి వెళ్ళరని చెప్పాడు. నేను భోజనం చేసేటప్పుడు గమనించండి, నైట్ చాలా తక్కువ తింటాను. నేను చపాతీలు అయితే 2 తింటాను, అన్నం అయితే 2 తింటాను అంతే. పగలు ఇంకొంచెం ఎక్కువ తింటాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నైట్ ఏ రోజు నేను కడుపు నిండా అన్నం తినను. రాత్రి కడుపు నిండా నువ్వు అన్నం తిన్నావనుకో, ఉదయాన్నే మెలుగు రాదు ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయకపోతే ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ఆ రోజంతా శోధనలు వస్తాయి. అత్త పెద్ద శోధన అయిపోద్ది, మామ నీకు శోధన అయిపోతాడు, తోడుకోడలు శోధన అయిపోద్ది, ఆడబిడ్డే ఒక పెద్ద శోధన అయిపోద్ది.
భర్త నీకు శోధన అయిపోతాడు, పిల్లలే శోధన అయిపోతారు. ఎందుకు వచ్చి శోధన? ఆ రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే సైతాను ఆడులో ప్రవేశించి నీకు శోధన లేపాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు. నువ్వు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి ఆ శోధన అణిచేసేవాడు. శరీరంలో మెలుగుగలిగి ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి మెలుగుగలిగి ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి మెలుగుగలిగి ప్రార్థన చేయాలి అంటే, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంటే మెలుగు కావాలి. మెలుగు రావాలంటే రాత్రి కడుపు నుండి అన్నం తినకూడదు. నువ్వు రాత్రి కడుపు నుండి అన్నం తింటే నీకు మెలుగు రాదు. ఒకవేళ లేచి ప్రార్థన చేయాలి అని మోకరించిన రాత్రి ఫుల్ తిన్నావుగా, తింటే నిద్ర వస్తూ ఉండేది. ఆ నిద్రలో పోయి డైరెక్షన్ పడుతుంటారు. ఇయాలు ఈయన అడుగుతూ ఉంటారు. రాత్రి మాత్రము ఇక్కడ దాకా అట్లా ఏలు పెడితే అన్నిద్ది అనమాట, ఎడదా తింటారు. తిండిపోతులు సింపిరి గుడ్లు ధరించుకుంటారంట, దరిద్రులు అవుతారంట. తిండిపోతు పోయిన ఎడల నీ గొంతుకి కత్తిపెట్టు అన్నాడు దేవుడు. తిండిపోతుతనం అనేది ఉండకూడదు, కంట్రోల్ చేయాలి. హైదరాబాద్లో హోటల్కి వెళ్తే మేనేజర్ గారు నన్ను హోటల్కి రావద్దన్నాడు. 8 ప్లేట్లు అన్నం తిన్నాను నేను ఆ రోజుల్లో. అప్పుడు బాగా వెయిట్ ఉండేవాడిని, ఇంచుమించుగా 100 దగ్గరగా ఉండేవాడిని, 98 అట్లా ఉండేవాడిని, బాగా తినేవాడిని. ఈరోజు చాలా తక్కువ తింటాను నేను. ప్రార్థన చేసుకున్నా, నేను తిండిపోతుగా ఉండకూడదు. అమ్మో నీ రాజ్యానికి నేను రావాలి. బ్రతకడం కొరకే తినాలి కానీ తిండి కోసమే బ్రతకూడదు. 2 రకాలు, కొందరు బ్రతకడం కోసం తింటారు, బ్రతకడం కోసం తినాలి. కొందరు తినటం కోసం బతుకుతూ ఉంటారు. తినటం కోసం బ్రతకూడదు, అది దరిద్రం. అలాంటి వాళ్ళు దీవెన బంధువులే పరలోకానికి వెళ్ళలేరు. పుట్టింది తినటం కోసం కాదు, దేవుని చిత్తాన్ని చేయటానికి మనం పుట్టాం. దేవుని చిత్తము చేయాలి, దేవుని ఉద్దేశాన్ని చేయాలి. దేవుని చిత్తము చేయాలి, దేవుని ఉద్దేశం చేయాలంటే మనం బ్రతకాలి కదా. బ్రతకడం కోసమే తినాలి. రాత్రి కడుపు నిండా అన్నం తింటే నువ్వు ఉదయం ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతావు. అందుకని రాత్రి కడుపు నిండా అన్నం తినకూడదు, ఉదయం తిను. అలా కంట్రోల్ పెట్టు. ఉదయాన్నే మెలుగు వచ్చింది, బాగా ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చేయిస్తావు, దేవుడు కృప చూపిస్తాడు. మొన్న అగ్నిగుండాల కూటానికి వెళ్ళి వస్తున్నావు శుక్రవారం. ఆ రోజు ఉదయం ప్రభు నాకు ప్రార్థన చేస్తున్న దర్శనంలో ఏదో సడన్గా వచ్చి నా మీద పడిపోయింది అన్నట్టు చూపించాడు. అది అర్థం కాల. తప్పించు ప్రభు అని ప్రార్థన చేశా. ఇంకొకటి కూడా చెప్పాడు, అక్కడ కూటం ఆగిపోద్ది అన్నాడు. ఎందుకు ఆగిది ప్రభు అన్నాను. మెచ్యూరిటీ ఫంక్షన్ అక్కడ ఆ పల్లెలో ఉన్నటువంటి అబ్రామ్ అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్తున్నారు దర్శనంలో. నాకు వామ్మో అలా జరగకూడదు ప్రభు అని ప్రార్థన చేశా. ఆయన చనిపోతాడు అని ప్రభు చెప్పాడు, తప్పించు ప్రభు ప్రార్థన చేశాను. రెండోది నాకు కూడా ఏదో ప్రమాదం ఉందని దేవుడు చెప్పాడు. నా మీద పడుతుంది వచ్చి లేవలేని పరిస్థితి. తప్పించు ప్రభు, కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకున్నానా. మెలకువగా ఉన్నా. మెలకువ అంటే గమనించుకోవటం, మనసులో మెలకువ కలిగి ప్రార్థన చేసే, శరీరంలో మెలకువ. తర్వాత మనసులో ఆలోచన కలిగి ఉన్నాను, ఏదో చెప్పాడు ప్రభు రాబోతుంది, తప్పించుతాం ప్రార్థన చేసుకుంటా ఉన్నా. దీన్ని మనసులో మెలకువ అంటారు. ఆత్మలో మెలకువ అంటే ఆత్మీయ జీవితంలో చురుగ్గా ఉండాలి. ప్రార్థన చేయాలన్నా, దేవుని పాటలు పాడాలన్నా, పాటలు నేర్చుకోవాలన్నా, భక్తిగా బ్రతకాలన్నా, బైబిల్ చదవాలన్నా, దేవుని కార్యం ఏది చేయాలన్నా చురుగ్గా ఉండాలి. దీనిని ఆత్మలో మెలకువ అంటారు. కొందరు డిమ్ముగా ఉంటారు, డిమ్ క్యాండిట్లు, జీరో క్యాండిల్ లాగా. ఈ లోక సంబంధ కార్యాలు చేయాలంటే భలే చురుగ్గా ఉంటారు. ఉపవాసం అంటే ఉపవాసమా, వామ్మో ఇక ఆ రోజు కనపడరు. చికెన్ బిర్యానీ ఏదన్నా చేస్తే చెప్పకుండానే మందిరం సరిపోదు, బయట టెంట కూడా సరిపోదు. చెప్పను అసలు, చెప్పకుండా నెట్టొస్తారు జనం. నాకు అర్థం కాదు. ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది కూడా కనపడరు. దేవుని కార్యం ఉపవాసం అంటే ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉన్నారని అర్థం. ఆత్మీయ జీవితంలో మెలకువ ఉన్న వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏం చేయాలంట? మెలకువ కలిగి ఉండాలంట. మెలకువ అంటే శరీరంలో మెలకువ ఉండాలి, మనసులో మెలకువ ఉండాలి, ఆత్మలో మెలకువ ఉండాలి. అనగా ఆత్మలో చురుకుదనం ఉండాలి. ఆత్మ కార్యాలు చేయటానికి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి చురుగ్గా ఉండాలి. నేను కానీ మనసులో ఏదైనా ఒకటి అనుకున్నానంటే అది చేసిందాక నిద్రపోను, నిద్ర పట్టదు నాకు. అది చూసి దేవుడు సేవకు పిలిచాడు అనుకుంటున్నాను. ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలిచాడు అంటే వాళ్ళలో ఏదో మంచి క్వాలిటీ చూసి పిలుస్తాడంట. మా అత్పితల్లి మేరకి చెప్పేది. అయ్యా సేవకు వచ్చారు అంటే దేవుడు ఏదో మంచితనాన్ని చూసాడు. మనకాము ఆ మనిషిలో ఏ మంచి లేదనుకుంటున్నాము, ఏదో మంచి ఉంది, అది చూసి దేవుడు పిలిచాడు దాన్ని డెవలప్ చేయడానికి. ఆ మంచితనాన్ని ఇంకా డెవలప్ చేసి దాని ద్వారా అనేక మందిని ఆకర్షించడానికి దేవుడు పిలిచాడు. సేవకుల కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్నావా? అప్పుడు ఏం జరిగిందంటే నా మీదకి ఏదో వస్తుందన్న. అబ్రాహాముని దేవుడు తప్పించాడు, నన్ను కూడా తప్పించాడు.
వచ్చేటప్పుడు కారు తోలుకుంటూ వస్తా ఉన్నా, వెనక ఆమోస్ కూర్చొని ఉన్నాడు, మేమిద్దరు ఎవరు లేరు. ఎండ కళ్ళలో పడుతుందని ప్యాడ్ ఎదురు ఉంటుంది ఒకటి, దించుకొని ఎండ పడుతుంది, ఇటు సైడ్ నుంచి ఎండ పడుతుంది. అప్పుడు నేనేం చేశాను, డ్రైవింగ్ చేస్తూనే నేను గమనించకుండా దాన్ని దించి సైడ్కి ఇట్ట తిప్పుతున్నా. సైడ్కి తిప్పితే ఆటోమేటిక్ స్టీరింగ్ ఇట్ట తిరిగిపోయింది. నేను గమనించాలి, స్పీడ్లో ఉంది కారు, సైడ్కి వెళ్ళిపోయింది, మ్యాక్సిమం వెళ్ళిపోయింది. ఇక పోయి గుంటలో పడిపోయి పల్టీ కొట్టాలి కారు. అప్పుడు నేనేం చేశాను, సడన్గా మళ్ళీ తిప్పాను. సడన్గా తిప్పి ఇటు వెళ్ళిపోతుంది, మళ్ళీ కంట్రోల్ కావట్లేదు. అప్పుడు వాస్తవంగా అప్పుడు నేను బ్రేక్ వేయాలి, బ్రేక్ వేస్తే బండి ఆగిద్ది. బ్రేక్ వేయకుండా ఎంత తిప్పినా ఉపయోగం లేదు, స్టీరింగ్ స్పీడ్లో ఉంది కారు. ఆ స్పీడ్లో ఇక ఎట్లా జరిగింది ఏంటో తెలియకుండా నేను బ్రేక్ వేసా. నాకు అసలు ఆలోచన రాలి అప్పుడు, అసలు బ్రేక్ వేద్దామని కంగారులో ఉన్నాను. ఇటు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇటు వెళ్ళిపోతుంది స్పీడ్గా, అర్ధకి వెళ్ళిపోయింది దానికి. మళ్ళీ వెంటనే తిప్పుతున్నా, ఇంకెట్టన దేవుడు వెనక లారీగిరి ఏదో రాలా, వస్తే నన్ను కొట్టేసేవాడు వాడు. పల్టీలు కొట్టేది కారు, అడుపోయిన పెద్ద గుంట ఉంది, గుంటలో పల్టీలు కొట్టేది కారు. ఎప్పుడు చాలా ఫస్ట్ టైం ఇది. ఉదయం ప్రభు చెప్పన్నాడు నాకు, ఇది ప్రభు ఇది జరగబోతున్నా, అలా జరగకూడదు ప్రభుని ప్రార్థన చేసుకున్నా. వెంటనే నాకు తెలియకుండా సడన్గా బ్రేక్ వేసాను, బ్రేక్ టచ్ చేసి ఎట్టు తిప్పాను, రోడ్డు మీదకి వచ్చి ఆగిపోయింది కారు అంతే. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. నేను అప్పటికీ స్తోత్రం చెప్పుకుంటూ వస్తున్నా. వచ్చేటప్పుడు బాబు అని అన్నాడు, నా జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. నాకు గుండె జల్లుమంది ఆ మాటకి. ఎందుకు తెలుసా, ఉదయం ప్రభు చెప్పున్నాడు, అది గుర్తుంది నాకు. ఈరోజు ఏదో నాకు ఏదో జరగబోతుంది, ఏదో నా మీదకి ఏదో వస్తుంది, ఏదో జరగబోతుంది, ఏదో ప్రమాదంలో పడబోతున్నది నాకు తెలుసు. మనసులో ఉంది, నాకు మెలుగుగా ఉన్నా. గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకోవడం మనసులో మెలుగు అంటారు దాన్ని. కాసేపు నాకైతే చెమటలు పట్టినాయి. ప్రభు తప్పించినందుకు స్తోత్రం 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 చెప్పుకుంటూ వచ్చేది. నాకు ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలే నేను. అది ఆమోస్కి నాకే తెలుసు, మరి ఆమోస్ చెప్పాడో లేదు ఎవరికన్నా. వాస్తవం కారు పల్టీ కొట్టాల్సింది, మా ఇద్దరి మీద కారు పడాలి లెక్క. ఎప్పుడు అలా జరగలేదు, కానీ ప్రభు చెప్పాడు ముందే జాగ్రత్త అని. చాలాసార్లు ప్రభు చెప్పాడు, తప్పిస్తాడు. కనుక సాతాను కనుదృష్టి నా మీద ఎక్కువ ఉండిద్ది, అది మీకు తెలియదు. ఇక్కడ నేను ఒక్కడిని వచ్చి నిలబడితే నా ద్వారా సేవకులు వచ్చారు, నా ద్వారా మీరందరూ వచ్చారు, అంతేనా? నేను రాకుండా మీరందరూ ఇక్కడికి వస్తారా? అర్థమైంది. ఇప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు, నన్ను చూసి కొందరు సేవకులు తీసుకొచ్చారు, మీరందరూ వచ్చారు. కారణం ప్రభు ముందు నన్ను నిలబెట్టాడు, నా ద్వారా మిమ్మల్ని నిలబెట్టాడు. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. దావీదు ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు మీద బాణాలు వేయటానికి వాళ్ళు దావీదును చంపాలని పొంచి ఉన్నప్పుడు గుర్తుపట్టి ఎవరంతా యుద్ధం చేస్తున్నారు, దావీదు దగ్గర లేరు. దావీదు మామూలుడు కాదు కదా, దావీదు కూడా యుద్ధం చేస్తున్నాడు దూసుకుని వెళ్ళి. కానీ దావీదును చంపాలని ప్లాన్ చేశారు. దావీదు మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, మంచి ధైర్యశాలి, కృప కలిగిన వాడు. దావీదును చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తానని గుర్తుపట్టారు. ఒకసారి దావీదు యుద్ధంలో సమస్యలు పడిపోయాడు. జయించారు. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత అన్నారు దావీదుకి దండం పెట్టి, దావీదు రాజా దయచేసి మీరు యుద్ధానికి రావద్దు, కోటలో ఉండి ప్రార్థన చేయండి చాలు, మేము వెళ్ళి జయించుకొని వస్తాం. మీరు ఒకే ఒక్కరు మాకున్నారు, మీరు దూరం అయితే మేమందరం ఏమైపోవాలి, మీకు ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంటి అని ఏడ్చి బ్రతిమలాడుకున్నారంట. అప్పుడు దావీదు యుద్ధానికి ఆగాడు, వీళ్ళే యుద్ధానికి వెళ్ళేవాడు. నువ్వు ప్రార్థన చేసి చాలని, నన్ను కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు ప్రార్థన చేశారో నాకు తెలిసిద్ది. ఈరోజు ఒక ఆశీర్వాదం నా మీదకి వస్తుందంటే ఎవరు చేశారు ఈరోజు ప్రార్థన అనేది ప్రభు చెప్తాడు నాకు. నేను క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. ఎందుకు? మీ కుటుంబంలో ఏం జరగబోతుందో ప్రభు నాకు బయలుపరుస్తాడు కదా. మనస్సులో అయ్యా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే అంటే చాలు, కృప వచ్చింది అని నాకు తెలుసు. ఎందుకంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనసులో అనుకుంటే దేవుడు నెరవేరుస్తాడు. అంటే 20 సంవత్సరాలు ఎన్నో ఉపవాసాలు ఉండి గంటల మోకాళ్ళ మీద ఉండి ఈ విధంగా నిలబడి వాక్యాలు చెప్పి కష్టపడ్డాక సేవలో, అది దేవుడికి తెలుసు, అది దేవుడు మర్చిపోడు. అందుకని నా ప్రార్థనకు విలువిస్తాడు తెలుసు నాకు. నేను క్షేమంగా ఉంటే కదా మీకోసం ప్రార్థన చేసి మీరు క్షేమంగా ఉండేది. మీరు క్షేమంగా ఉండాలంటే దైవజనుడికి నేను క్షేమంగా ఉండాలి. నేను క్షేమంగా ఉండాలంటే మీరందరూ ప్రార్థన చేయాలి కృతజ్ఞత కలిగి, పట్టుదలతో. ఏదో శాస్త్రం కదా అన్నం జ్ఞాపం చేసుకోయా అని నువ్వు అనేదిగా దేవుడు చూసేది నీ హృదయంలో నుండి రావాలి. కృతజ్ఞత కలిగి దైవజనుల్ని కోసం ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి. చేస్తే మీ కుటుంబాలు గొప్పగా దీవించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో, ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో, ప్రార్థన చేయకపోతే వచ్చే నష్టం ఏంటో, ప్రార్థన గురించి ఈరోజు బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా, ప్రార్థన మమ్మల్ని మీ రాజ్యాన్ని తీసుకుని వస్తుందని,
మీ రాజ్యం నుండి ఏ దీవెన మా యొద్దకు రావాలని నా ప్రార్థన కావాలని. ఈ లోకములో బంగారము నీ రాజ్యాన్ని తీసుకుని రాలేదు, వెండి నీ రాజ్యాన్ని తీసుకుని రాలేదు, వజ్రాలు వేడీరములు పగడములు రత్నములు మీ రాజ్యాన్ని తీసుకొని రాలేవు. డబ్బులు, చదువులు, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, బలము బలగము, అందచందాలు ఏవి నీ రాజ్యాన్ని తీసుకొని రాలేవు. ప్రార్థన ఒక్కటే నీ రాజ్యాన్ని తీసుకుని వస్తుందని. ఆస్తులు అంతస్తులు అన్నిటికంటే విలువైనది ప్రార్థన అని. ఈ విలువైన ప్రార్థనను అందరూ కలిగి ఉండాలని దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం. ఏక మనసుతో గంటల గంటలు నీకు ఇష్టమైన ప్రార్థన, నిన్ను సంతోషపెట్టే ప్రార్థన మేము చేసేవారంగా ఉండాలని, మంచి ప్రార్థనా పరుడుగా ప్రార్థనా పరుడు నన్ను మార్చును అడగాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పట్టుదలతో ప్రార్థన చేయాలని, అనగా దృఢముగా, గట్టిగా, బలంగా, విసుగక, ఎడతెగక, నిలకడగా, మాటి మాటికి బ్రతిమలాడుతూ నిత్యము ప్రార్థన చేయాలి. ఇదే పట్టుదలతో ప్రార్థన. ఏదన్నా ఒక దీవెన అడిగినప్పుడు అది పొందుకున్నంత వరకు విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలని, ఆసక్తితో ప్రార్థన చేయాలని, అదే పట్టుదలతో ప్రార్థనని మీరు మాకు నేర్పించారు. ప్రభువా, విధవరాలు జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. అన్యాయస్తుడు న్యాయాధిపతి, ఎవరికి న్యాయం చేయలేదు, తన జీవితంలో న్యాయం చేయడు. అలాంటి వ్యక్తి న్యాయం చేశాడు. కారణం విసుకక మాటి మాటికి వెళ్ళి గోజాడింది, బ్రతిమలాడింది. అందుకని అతను ఆమెకి న్యాయం చేశాడని. దేవా, నేనైతే నీతిగల న్యాయాధిపతిని అంటున్నారు మీరు. అన్యాయస్తుడి న్యాయం చేశాడు, నేను మీకు న్యాయం చేయనా అంటున్నారు. అవును ప్రభువా, నువ్వు నీతిగల న్యాయాధిపతివి, నువ్వు న్యాయం చేస్తావు. విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తే త్వరగా న్యాయం చేస్తానని మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం. అలాగే పట్టుదల అనేది హృదయానికి ఉండాలని మీరు మాకు నేర్పించారు. హృదయములో వాక్యాన్ని చదవాలని, వాక్యాన్ని బాగా వినాలని, వాక్యాన్ని బాగా నేర్చుకోవాలని, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలని, వాక్యాన్ని సరిగా బ్రతకాలని, మీ మార్గములలో అనగా ఆజ్ఞల మార్గములో, విధుల మార్గములో, కట్టడల మార్గములో నడవాలని హృదయములో ఒక పట్టుదల ఉండాలని మీరు మాకు నేర్పించారు. అప్పుడే వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చబడతాయని, వాగ్దాన భూమి అనబడిన పరలోక రాజ్యంలో మేము ప్రవేశిస్తామని దేవా మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం. మూడోదిగా సేవకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలని, పట్టుదలతో చేయాలని. ఏదో పైకి చేయటం కాదు ప్రార్థన, పట్టుదలతో, ఆసక్తితో, ఆశతో ప్రార్థన చేయాలని మీరు నేర్పిస్తూ వచ్చారు. నీతిమంతులను సేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అనేది మీరు మాకు తెలియజేస్తూ వచ్చారయ్యా, నీకు స్తోత్రం. పట్టుదలతో ప్రార్థన చేయాలి అనగా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. శరీరంలో మెలకు ఉండాలని, మనసులో మెలకు ఉండాలని, ఆత్మలో మెలకు ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. స్తోత్రం దేవా, నీకు స్తోత్రమయ్య. నిలకడగలిగి ఉండాలని ప్రార్థనలో. ఇలా ప్రార్థన చేసినప్పుడు అన్ని దీవెనలు మేము పొందగలమని, సంఘం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి భారం కలిగి, సేవకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన భారము కలిగి చేయాలని నేర్పించారయ్యా, స్తోత్రం. ఎంతమంది వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యాసన జీవితం అనుగ్రహించు, పశ్చాత్తాప కన్నిటాత్మను కుమ్మరించు, మనోన్నత్ర వెలిగించండి, భయం భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి అయ్యా. బయలుదేరి వెళుతుండగా మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరటాన్ని కృప చూపించండి ప్రభు. ఈ బిడ్డలందరినీ మంచి ప్రార్థన పరుడుగా మార్చండి, ఆత్మపూర్ణులుగా మార్చండి, విశ్వాస వీరులుగా మార్చండి, సత్యాసక్తి, త్యాగము, సమర్పణ జీవితం. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో కుటుంబం సమేతంగా అందరూ మీ రాజ్యంలో ప్రవేశించాలి. సంఘం దినదినం అభివృద్ధి చెందాలి. సంఘంలో ప్రతి అవసరతని మహిమను తీర్చండి. దీవించి నీ దీవెనాలు మాత్రమై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యంగా వాక్యం విని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. ఇంతటితో ఈ
ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ